వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నేను రైతునే, వారి కష్టాలు తెలుసు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వెల్లడి. ఈ రోజు నుంచి వైన్ షాపులు బంద్, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు సిద్ధం. విద్యుత్ ఉద్యోగులు లంచం అడిగితే ఫిర్యాదు చేయండి, టీజీఎస్పీడీసీఎల్ వెల్లడి. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక వైసీపీ నేతలు కుట్ర, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు. 7 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం, గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద. తాను కూడా రైతునేనని, వారి కష్టాలు తెలుసని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన పర్యటించారు. వరదల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదు. కేంద్రం తరఫున బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వం కేంద్రం నిధులను పక్కదారి పట్టించింది. ఈసారి అలా జరగకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రేపటి నుంచి వైన్ షాపులు బంద్ కానున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసనకు సిద్ధమయ్యారు. కూటమి సర్కారు తీసుకోబోయే కొత్త పాలసీతో తమకు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం స్వయంగా మద్యం షాపులు నడుపుతూ ఉద్యోగులను నియమించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన సిబ్బంది లేదా అధికారులు లంచం అడిగితే తమకు తెలియజేయాలని సంస్థ సీఎండీ ముషర్రఫ్ ఫరూఖీ తెలియజేశారు. ఈ మేరకు సీఎండీ కార్యాలయంలో అవినీతి ఫిర్యాదు స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. లంచం అడిగితే 0402345484 లేదా 7680901912 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఓ ప్రకటనలో తెలిపారు. మా సంస్థ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోంది. కొంతమంది సిబ్బంది, అధికారులు అవినీతికి పాల్పడుతూ సంస్థకు చెడ్డ పేరు తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదులు నేరుగా తీసుకుని వాటిని పరిష్కరించి అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదిమూలంపై తిరుపతి తూర్పు పిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నేను ఎలాంటి తప్పు చేయలేదని ఆదిమూలం చెప్పారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక వైసీపీ నేతలు కుట్ర చేశారు. టీడీపీకి నష్టం చేకూర్చను, అధిష్టానం నిర్ణయాన్ని శిరస వహిస్తా, మహిళను అడ్డుపెట్టుకుని నాపై నిందలు వేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలో ఉంది. గత 7 రోజులుగా ఆలయం జలదిగ్బంధంలో ఉంది. ఈ సందర్భంగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అర్చకులు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరద తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరు వెళ్లకుండా బార్కెడ్లు వేశారు. కాగా సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 28,181 క్యూసెక్ల వరద వస్తుండగా 15,114 క్యూసెక్లు దిగువకు వెళ్తున్నాయి. సింగూరు పూర్తిస్థాయి నీటి సరఫరా 29.91 టీఎంసీలు, ఇప్పుడు 28.939 టీఎంసీలు నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరోవైపు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తారు వానలు కురుస్తుండటంతో సంగారెడ్డి 4.3, కంది 4.1, కొండాపూర్ 3.4, కొంకల్లో 3.1 సెంటీమీటర్ల వాన నమోదైంది. ఇక మెదక్ జిల్లా చిలిప్ చెడ్లో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మేము ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.